నమస్తే. ఆర్థిక విశ్లేషకులందరికీ ఈ డేటా ఆధారిత పాలసీ బ్రీఫింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ 12ఏళ్లలో ఆర్థికంగా ఎలాంటి ప్రయాణం చేసింది అనేది. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమం, అలాగే పెరుగుతున్న అప్పులు ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో డేటా ఆధారంగా రెండు భిన్నమైన ప్రభుత్వ దశల గుండా తెలంగాణ ప్రయాణాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అసలు రాష్ట్రం యొక్క అగ్రెసివ్ ఆర్థిక విధానాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా 2014 నాటి ఆ భావోద్వేగ భరితమైన నినాదాన్ని గుర్తుచేసుకోవాలి. అదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇది కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రం ఏర్పడటానికి అసలైన పునాది. మొదటి 10 ఏళ్లపాటు ప్రభుత్వ ఆర్థిక వ్యయాలకు, విధానపరమైన నిర్ణయాలకు ఇదే ప్రధాన చోదక శక్తిగా నిలిచిందని చెప్పాలి. రైట్, ఈ బ్రీఫింగ్ అజెండా చూద్దాం. ముందుగా రాష్ట్ర ఏర్పాటు ఆశయం, ఆ తర్వాత మొదటి దశలో వచ్చిన మౌలిక సదుపాయాల బూమ్, అద్భుతమైన ఐటీ ఎగుమతుల పెరుగుదల, ఆ వెంటనే వచ్చిన అప్పుల సందిగ్ధం, ఆపై రెండో దశలో సంక్షేమం వైపు మళ్లింపు, చివరిగా ఆర్థిక సమతుల్యత. ఒకటో భాగం, రాష్ట్ర ఏర్పాటు ఆశయం. ఈ 12ఏళ్ల స్థూల ఆర్థిక డేటాను మనం చాలా సింపుల్గా 3 దశలుగా విభజించవచ్చు. 2014లో రాష్ట్ర ఆవిర్భావం జరిగినప్పటి నుండి 2023 వరకు మౌలిక సదుపాయాల నిర్మాణం, అలాగే అప్పుల శకం నడిచింది. ఇక 2023 నుండి 2026 వరకు ఉన్న ప్రస్తుత దశ చూసుకుంటే ఇది సంక్షేమం మరియు ఆర్థిక పునర్నిర్మాణం వైపు వెళ్తున్న శకం. అసలీ మార్పు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. రెండో భాగం, మొదటి దశ, మౌలిక సదుపాయాల బూమ్. మొదటి దశలో మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చుపెట్టారు. సరే, మరి రిజల్ట్స్ ఎలా వచ్చాయి? ప్రధానంగా చూసుకుంటే మిషన్ భగీరథ. దీంద్వారా మారుమూల గ్రామాలకు కూడా పైప్లైన్ ద్వారా నీళ్లు అందించి ట్యాంకర్ల మీద ఆధారపడటాన్ని తగ్గించారు. ఇక కరెంట్ విషయానికొస్తే ఒకప్పుడు పవర్ కట్స్తో ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని ఏకంగా 24x7 విద్యుత్ సరఫరాతో పవర్ సర్ప్లస్ స్టేట్గా మార్చేశారు. నిజంగా ఆ దశలో ఇది అతిపెద్ద అచీవ్మెంట్ కదా. అయితే ఇదే టైంలో ఒక పెద్ద డిబేట్ కూడా నడిచింది. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్. దీనికి రెండు వైపులా భిన్నమైన వాదనలు ఉన్నాయి సుమా. మద్దతుదారులేమో ఇది కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి వ్యవసాయాన్ని విపరీతంగా పెంచిందని అంటారు. కానీ విమర్శకులేమంటారంటే దీని ఖర్చు అంచనాలకు మించి పెరిగిపోయిందని, బ్యారేజీలకు నష్టం జరిగిందని, ఇంకా 50% కెపాసిటీ అసలు వాడట్లేదని గట్టిగా చెప్తారు. ఏదేమైనా ఎకనామిక్ ఎనాలిస్ట్లకు ఇదొక క్లాసిక్ కేస్ స్టడీ. మూడో భాగం, ఐటీ ఎగుమతుల పెరుగుదల. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక్క క్రేజీ డేటా పాయింట్ ఉంది. అదేంటంటే ఆర్థిక సంవత్సరం 2024 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతులు ఏకంగా 2.68 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. అస్సలు ఊహించని నంబర్ ఇది. హైటెక్ సిటీ విస్తరణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, టీ-హబ్ లాంటి అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్స్ వల్లే ఈ భారీ గ్రోత్ సాధ్యమైంది. ఎక్స్పోర్ట్స్ పెరిగాయంటే ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. అదే జరిగిందిక్కడ. ఏకంగా 9.46 లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. జాతీయ సగటు కంటే తెలంగాణ ఐటీ గ్రోత్ రేట్ స్థిరంగా ముందుండటం మనం హైలైట్ చేసుకోవాల్సిన విషయం. నాలుగో భాగం, పెరుగుతున్న అప్పుల సందిగ్ధం. ఇక్కడే అసలు స్టోరీ టర్న్ అవుతుంది. డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు, గ్యారంటీలు కలిపి ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు దాటుతాయనే అంచనా. ఇది నిజంగా ఒక విధానపరమైన హెచ్చరిక లాంటిది. ఇందులో కేవలం డైరెక్ట్ గవర్నమెంట్ అప్పులే కాదు, బడ్జెట్ బయట తీసుకున్న అప్పులు, పబ్లిక్ సెక్టార్ సంస్థల అప్పులు కూడా కలిసి ఉన్నాయి. ఈ ఆర్థిక పరిస్థితిని చూసి కాగ్ లాంటి సంస్థలు గట్టిగానే హెచ్చరించాయి. బడ్జెట్ లిమిట్స్ దాటిపోవడం, కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ వెలుపల తీసుకున్న భారీ రుణాలు సీరియస్ ఇష్యూస్ అని పాయింటౌట్ చేశాయి. దానికి తోడు ఆర్థిక సంవత్సరం 2025లో రాబడి లోటు ఏర్పడటం, 11 ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాల్లో ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. ఐదో భాగం, రెండవ దశ, సంక్షేమం వైపు మళ్లింపు. ఇక 2023 తర్వాత వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రూట్ మార్చింది. భారీ క్యాపిటల్ ప్రాజెక్టుల కంటే కూడా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అందించే మహాలక్ష్మి, గృహజ్యోతి కింద కరెంటు సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ హామీలు, ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ పైనే శ్రద్ధ పెట్టారు.
ఈ రెండు ప్రభుత్వాల పాలసీలను ఒకసారి ఆబ్జెక్టివ్గా పక్కపక్కన పెట్టి చూద్దాం. మొదటి దశలో మౌలిక సదుపాయాలు ఐటీ బాగా పెరిగాయి, కానీ భారీ అప్పులు ఒక మైనస్ పాయింట్ అయ్యాయి. ఇక ప్రస్తుత దశలో చూసుకుంటే మహిళా సంక్షేమం, అప్పుల విషయంలో పారదర్శకత కనిపిస్తున్నాయి, కానీ రాబడి లోటు, మూలధన ప్రాజెక్టులు నెమ్మదించడం పెద్ద ఛాలెంజ్గా మారాయి. పాలసీ ప్రాధాన్యతలు ఎలా మారాయో అర్థం చేసుకోవడానికి ఈ కంపారిజన్ చాలా ముఖ్యం. 6వ భాగం ఆర్థిక సమతుల్యత. మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూద్దామా? ఒకవైపు హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ బూమ్, మెట్రో కనిపిస్తుంది. గ్రామాల్లో నీళ్లు, రోడ్లు బాగానే వచ్చాయి. కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమైపోయాయి. జిల్లా స్థాయిలో పారిశ్రామికీకరణ అసంపూర్ణంగానే ఉండిపోయింది. దీనికి తోడు పెరిగిపోతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ యువతలో నిరుద్యోగ ఆందోళనలను మరింత పెంచుతోంది. ముగింపుగా ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్నతో ఈ బ్రీఫింగ్ను ఆపేద్దాం. ఒకవైపు మౌలిక సదుపాయాల లక్ష్యాలు, ఇంకోవైపు భారీ అప్పుల వాస్తవాలు. ఈ రెండింటి మధ్య ఒక రాష్ట్రం బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది? అభివృద్ధి, సంక్షేమం, అప్పులు, ఈ మూడు బలమైన శక్తుల మధ్య తెలంగాణ తన ఫ్యూచర్ను ఎలా డిజైన్ చేసుకుంటుందనేది చాలా ఆసక్తికరం. భవిష్యత్లో వచ్చే ఆర్థిక నివేదికలే మనకు ఆన్సరిస్తాయి కదా.